చూడండి, ఇక్కడ ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడు. ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడు అని వాక్యము చెప్తుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడు. ఈ వర్తమానం మనం ధ్యానించుకోబోతున్నాం. పిల్లారా, మనము ఎజ్రా పాల్ గురించి ప్రార్థన చేయండి. బ్రదర్ ఏంటంటే యాప్ గురించి ప్రార్థన చేయని చెప్పాడు అనమాట. యాప్ అంటే ఈ బైబిల్ వర్తమానాలన్నీ కూడా, ఆ యొక్క ఇంగ్లీషు తెలుగు వర్తమానాలన్నీ కూడా ఒక యాప్ తయారు చేసి, ఆ యాప్ని ఇంకా అంటే ఇంతకుముందు ఒక యాప్ తయారు చేశాడు అనమాట. ఇంకా బాగా డెవలప్ చేయాలని ఆ యాప్ని తయారు చేస్తున్నాడు అనమాట. అది దాని గురించి ప్రార్థన చేయమని కోరాడు. అది దాని ద్వారా ఇంకా అనేక మందికి ఆ వర్తమానం వెళ్తుంది. అందరూ కూడా చేరేలాగా ప్రార్థన చేయండి. ఆమేన్. ఆమెన్ అనే మాట నోరెత్తి చెప్పండి, నోట్లో నుండి చెప్పుకోకండి. మీకు అర్థమైందా? అది చెప్పేదేదో గట్టిగా చెప్పాలి. చాలా సరైన చెప్తుంటారు అనమాట. మనం స్వరమెత్తి ఆయన్ని స్తుతించాలి. తెలంగాణ సంఘాల్లో కొన్ని సంఘాలు వాక్య విరోధంగా పోతుంటే కాదంటలేదు. కొన్ని సంఘాలు ఈ వర్తమాన నమ్మేవాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. అయితే వాళ్ళు గట్టిగా స్వరమెత్తి ఆమెను హల్లెలూయా ఎంతో హుషారుగా జబ్బు మనుషులాగా హల్లెలూయా ఆమెను అనరు. అందుకని మీ హృదయం, మీ శరీరంలో జబ్బు లేకపోవచ్చు, కానీ ఆత్మీయ జబ్బు ఉన్నప్పుడు స్వరం రాదు బయటికి. మీకు అర్థమైందా? స్వరం బయటికి రావట్లేదంటే మీరు ఆత్మీయ బలహీనంతో ఉండాలని అర్థం అనమాట. అందుకని గొడవకైతే, కొట్లాటకైతే, మీరు దూకడానికైతే స్వరం ఎత్తుతారు. కానీ ఎక్కడ లేని కోపంతో బిగబట్టి వచ్చేస్తుంది, ఎక్కడ లేని స్వరం. కానీ ఆయన స్థుతించడానికి గట్టిగా రాదు. అందుకే ఒకరు అన్నారు నాతోటి, ఆయన కోపం ఎక్కితేనే మాట్లాడతాడండి, లేకపోతే మాట్లాడండి అన్నాడు. అర్థమైందా? కోపం వచ్చినప్పుడే కాదు, కోపం లేనప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు స్వరమెత్తి ఏం చేయాలి చెప్పండి? బయలుపరచాలి. అర్థమైందా? ఇక్కడ కూర్చోడానికి కూడా రాలేదు, ఏదో కార్యం కూర్చోలేదు, వెళ్ళిపోవడానికి రాలేదు. మీ గురించి మాట్లాడుతున్నప్పుడు, మన సహోదరులు గారి ఎవరి గురించి చెప్తున్నప్పుడు, ఆయన కార్యాల కోసం ఎవరైనా ఆయన కార్యాన్ని చేయబోతున్నారు సహోదరులు అన్నప్పుడు దాని గురించి మనం ఏం చేయాలి? ఆమెన్ హల్లెలూయా అని, ఆయన కార్యం మనకు నెరవేరాలని ఆమెన్ అని గట్టిగా చెప్పాలి. ఎన్నో వర్తమానం చెప్పిన మార్పు లేదు. ఎందుకంటే కృష్ణ తన చర్మాన్ని మార్చుకోలేడు, చిరుతపిల్లి తన మచ్చలు మార్చుకుని ఎంత చెప్పిన మారట్లేదు అనుకోండి, నువ్వు రావు అంటానికి అదే కారణం. ఇక్కడ వింటుంటారు, పదే పదే చెప్తున్నారు, దాని అర్థం చెప్పండి. నువ్వు మారట్లేదు కాబట్టి చెప్తుంటావు అన్నమాట. నువ్వు ఎంతకీ మారు మనసు పొందకపోతే ఏం చేస్తావు? రావు. ఎందుకంటే ఆత్మ తీవ్రత నీలో లేదు. ఆత్మ తీవ్రత అంటే ఏంటి? స్థుతించడంలో, పాటలు పాడడంలో, వాక్యం వినడంలో, ఆయన ఆరాధనకు రావడం విషయంలో, సమయానికి రావడం విషయంలో, పరిచయం చేయడం విషయంలో, అది అంటే వాక్యం పాటించడం విషయంలో తీవ్రత ఉండాలి. అంతేగా గొడవ పెట్టుకొని పెట్టుకోవడం ఆత్మ తీవ్రత అవ్వదు. మీకు అర్థమైందా? అందువల్ల పిల్లారా, ఆత్మ తీవ్రత అంటే ఏంటంటే ఆయన వాక్య ప్రకారంగా నడవడమే ఆత్మ తీవ్రత. ఆత్మ తీవ్రత హల్లెలూయా ఆమేన్ అని చెప్పాలి. కాబట్టి పిల్లారా, అందుకనే నేను ఇంతకుముందు ఒక చోట వాక్యం చెప్తున్నాను అన్నారు, పాస్టర్ గారు మీరు ఎంతో తీవ్రతతో చెప్తుంటారు కానివ్వండి, విశ్వాసులు మాత్రం హల్లెలూయా ఆమేన్ అంత తీవ్రత లేదండి వాళ్ళ దగ్గర అన్నాడే. ఇంతకుముందు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీరు అదేనా? ఎందుకంటే ఆత్మీయులుగా నేను ఏ తీవ్రతతో చెప్తున్నానో అదే తీవ్రతతో నేను మీరు ఏం చేయాలి చెప్పండి? బారుకేసి కొట్టామనుకోండి, వాళ్ళు అదే వేగంగా బయటకు వచ్చాను, తిరిగి వచ్చాను. అలాగే వర్తమానం వెళ్ళినప్పుడు, హృదయాలు తాకినప్పుడు ఆ స్వరం కూడా అలా బయటకు వచ్చేస్తుంది. అందుకనే దీన్ని బట్టి ఆత్మ తీవ్రత నీలో లేదు. అందుకనే పిల్లలు ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి. మన హృదయంలో ఏదుందో తక్కువ మనం ఎప్పుడు కూడా హృదయంలో ఏది పెట్టుకోకుండా మనం మాట్లాడుతూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి, ఆయన గురించి ఘనపరుస్తూ ఉండాలి. అంతేగాని అగ్ని పర్వతంలో ఉండకూడదు. ఆ పర్వతం అలా ఉంటుంది అనమాట, ఏం మాట్లాడుతూ నోరు తెరదు, ఏమి ఉండదు, ఒకసారి బద్దలైపోతుంది. అందుకని అదిగారండి, మనం హృదయంలో ఏది లేకుండా ఇప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నట్లయితే నేను కోపాలు, కక్షలు కానీ, పగలు కానీ, ద్వేషాలు ఏమైనా పోతాయి, రావు, ఉండవయి.
అవి మాట్లాడకుండా అలా పెట్టుకుని ఉండడం వల్ల ఏమైతే చెప్పండి, ఒకసారి బారెస్ట్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? హృదయంలో ఏది కూడా లేకుండా ఫ్రీగా మాట్లాడాలి. నీ కుటుంబంలో వాళ్ళతో కానీ, నీ భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, సేవకులతో కానీ, సహోదరులతో కానీ ఎప్పటికప్పుడు ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయంలో నెమ్మది ఉంటుంది. ఆయన నమ్మిస్తాం. హల్లెలూయా. కాబట్టి సహోదరుడు ఎజ్రాపాలు యాపు గురించి అలాగే ఒక పెద్ద బుక్ తయారు చేయాలని, ఈ వర్తమానాలన్నీ కలిపి ఒక బుక్ తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడనమాట. దాని గురించి కూడా డిటిపిని కలిశాను, డిటిపి వాళ్ళని కలిశాను. ఒక పెద్ద బుక్ తయారు చేసి తెలుగు రాష్ట్రాలు ఒక 500 బుక్స్ ఎంతో తయారు చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పంపాలనేటువంటి ఆ చర్చీలన్నింటిలో కూడా ఇవ్వాలని ఒక ప్రేరేపణ కలిగి ఉన్నానని ఆ బ్రదర్ చెప్తున్నాడు అనమాట. ఆ బ్రదర్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఇప్పటికే కొన్ని వర్తమానాలన్నీ కూడా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ లో ఉన్న వర్తమానాలు, అలాగే ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేషన్ చేయడం. ఆ బ్రదర్ చాలా భారం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బ్రదర్ గురించి ప్రార్థన చేయండి. ఆ బ్రదర్ చేసిన ఆ పరిచయం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ ద్వారానే ప్రపంచం మొత్తానికి వెళతారు. ఆ భారాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఎజ్రాపాలు వారి కుటుంబాన్ని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఆయన ఆ కార్యమును చేసుకోవడానికి సర్వశక్తిమంతుడు ఆ కుమారుని అలాగే ఎజ్రాపాలని బహుగా వాడుకునేలాగా, ఆత్మ వాడుకునేలాగా ఆ యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయడం, ఆ పుస్తకాలు, ఆ యాప్ ప్రపంచం ఉదయం ఇంగ్లీష్ పంపడం, అలాంటి ఒక ఒత్తిడి కలిగి అతడు చేస్తున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ అతన్ని బహుగా ఉపయోగించుకునేలాగా, వాడుకునేలాగా ప్రార్థన చేయండి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే గత కొద్ది దినాల నుండి మన బ్రదర్ వాళ్ళ పైన ఆ యొక్క రూములు ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. మనకి ఎందుకంటే చిన్న మందిరం కాబట్టి మనకి ప్లేస్ లేదు కాబట్టి పైన మనం రూమ్ వేసుకోవాల్సి వచ్చిందనమాట. మన సహోదరులు ఎవరు వచ్చినా కానీ మనకి చాలా మటుకు ఇబ్బంది ఉండదు. ఆ బ్రదర్ వాళ్ళు ఇంకా చక్కగా వాళ్ళు దాన్ని ఘనంగా చేయాలి. మన సహోదరులు వచ్చినప్పుడు అది మనకి వాళ్ళకు ఉపయోగపడేలాగా, సౌకర్యంగా ఉండేలాగా, ఏ ఇబ్బంది కూడా లేకుండా ఉండేలాగా దాన్ని చేయాలని వాళ్ళు కొద్ది దినాల నుండి ప్రయాసపడుతున్నారు. బ్రదర్ వాళ్ళు ఇద్దరు, ఆ యొక్క అనోహ బ్రదరు మన కొద్ది దినాలు బ్రదర్, ఆనొక బ్రదర్ లేకపోయినా ఈ కొద్ది దినాలు కూడా బ్రదర్ వచ్చి ఆ అనోహ బ్రదర్ వచ్చి చేస్తూ ఉన్నాడు అనమాట. అలాగే ఆ యొక్క మొన్న ఒక రోజు 10 గంటల వరకు కూడా ఉన్నారన్నమాట నోహ బ్రదర్. అలా ఉండి ఆ పని అట్లా అంటే వాళ్ళు ఆ విధంగా మేము 10 గంటల వరకు చేసి వెళ్తా ఉంటే అప్పటి వరకు కూడా ఉండి ఆ విధంగా చేశారనమాట. ఇంకా కొద్ది పనులు అన్నారు. వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. కాబట్టి పిల్లారా, ఆ ఎజ్రాపాల్ కుటుంబాన్ని గురించి అలాగే బ్రదర్ వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. సమాజంలో ప్రతి ఒక్కరి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. సరే, ఇప్పుడు మనము వారందరూ కూడా సర్వశక్తిమంతుడు వారి కుటుంబాలను దీవించును గాక, ఆశీర్వదించును గాక. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా, లైవ్ లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదించును గాక. అలాగే దేవుడు రాజు గారు పని నిమిత్తమై వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారు. అయితే అక్కడ వాక్యం వినడానికి ఇబ్బందిగా ఉంటుందని కొంచెం వాళ్ళు ఫస్ట్ లో అనుకున్నారు. ఎందుకంటే బ్రదర్ కొంచెం చర్చిలో కూడా చెప్పండి పాస్టర్ గారు అని కోరారు అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక రూము ఆ పనికి పెట్టుకున్న వాళ్ళు రూమ్ ఇచ్చారంట. ఆ రూములో ఉండడం వలన చక్కగా అక్కడ వాక్యం వినడానికి వీలవుతుంది. మేము మరలా త్వరగా ఇక్కడికి వచ్చేలాగునా మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి వాళ్ళు కోరారనమాట. ఆ కుటుంబాన్ని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. సరే పిల్లారా, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆయన దీవించునుగాక. ఆమేన్. సరే పిల్లారా, మనం ఇప్పుడు చూడండి, ఆపద వచ్చుడు చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. చూడండి, ఆపదను చూచి ఆపద చూడండి, లోకంలో ఎన్నో ఆపదలు ఉన్నాయి. ప్రతి ఆపద నుండి కూడా కాపాడేవాడు ఆయనే. చూడండి, భయంకరమైన నరకము పడకుండా ఆయనే కలవలసిన రక్తమును కార్చి మనం ఆపదలో పడిపోకుండా ఆయనే మనల్ని
కాపాడిన వాడు, తన విలువైన రక్తము ద్వారా ఆయనే కాపాడిన వాడు. అలాగే అంతేకాకుండా అంతటితో ఆయన వదిలిపెట్టలేదు. కానీ మన జీవితంలో, అంటే నీ జీవితంలో కూడా ఎవరికి వాళ్ళ జీవితాల్లో అనేక సమయాలలో, నీ ప్రయాణాల్లో, రాకపోకల్లో, ఏ విషయంలోనైనా సరే, ఇంట్లో కానీ, ఆ గ్యాస్ దగ్గర కానీ, ఇంకొక చోట కానీ, ఎన్నో విషయాల్లో ఆయన ఆపదల్లో పడకుండా ఆయన కాపాడుతూ ఆయన వచ్చిన వాడు. ఆయన కాపాడుతూ వచ్చాడు కాబట్టి మనం ఇప్పుడు సజీవులంగా మనం ఆయన సన్నిధిలో కూడి మనం ఆరాధిస్తున్నాం. ఆయన కనుక మనల్ని కనుక కాపాడకపోయినట్లయితే, ఎందుకంటే రోగాల నుండి, బలహీనతల నుండి, రకరకాలైనటువంటి ఆపదల నుండి ఆయనే కాపాడువాడు. కాబట్టి ఆ విధంగా కాపాడుతూ ఉన్న దానిని బట్టి మనము ఈ యొక్క చివరి కాలంలో, ఈ సమయంలో మనం ఆయన సన్నిధిలో మనం కూడుకుని ఉన్నాం. ఆయన నామరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియారా, ఆయన ఆపదను చూసి సంతోషించేటువంటి వాడు కాదు. ఆపదలో ఆయన సహాయం చేసేవాడు, ఆపదలో ఆయన ఆదుకునేవాడు. ఆయన ఆదుకోకపోతే ఏ మనుష్యుడు గాని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఆయనే ఆపదలో ఆదుకునేవాడు. అందుకనే మనం ఆపద వచ్చినప్పుడు మొట్టమొదట మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆపద నుండి తప్పించేవాడు ఎవరు? ఆయనే. ఆపద రాగానే మొట్టమొదటి జ్ఞాపకం వచ్చేది ఎవరు? ఆయనే. ఆపద రాగానే మొట్టమొదటి మనం ఏం చేస్తామంటే ప్రార్థన సహాయాన్ని మనం కోరుతాం, ప్రార్థన కోరుతాం. అయ్యో, నేను ఆపదలో ఉన్నాను, నా గురించి, నా కుటుంబాన్ని గురించి మీరు ప్రార్థన చేయండి అని మొట్టమొదట మనకు ఆలోచనకు వచ్చేది ఎవరంటే ఆయనే. అంటే ఆయన బిడ్డలమైన మనకి ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు మొట్టమొదట మనకు గుర్తుకొచ్చేది ఎవరంటే ఆయనే. అంతేగాని నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మొట్టమొదట ఏ సహోదరుడు, ఏ సహోదరులు, ఏ బంధువులు, లేకపోతే అన్నదమ్ములు, ఏ అక్క చెల్లెళ్ళు ఎవరో గుర్తుకొచ్చి నువ్వు ఆయన మర్చిపోయావనంటే మీరు అసలు ఆయనకి చాలా దూరంగా ఉన్నావు అర్థం అనమాట. నీకు అర్థమైందా? ఆపద వచ్చినప్పుడు నీ ఎవరైనా తమ జీవితాల్లో, మీ జీవితాల్లో ఆపద వచ్చిందంటే, లేకపోతే ఏదైనా అనారోగ్యం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమాదంలో చిక్కుపడవచ్చు, లేకపోతే ఏదైనా ఒడిదుడుకుల్లో చిక్కుపడిపోవచ్చు, లేకపోతే పాపం అనేటువంటి ఊబిలో దానిలో చిక్కుపడిపోవచ్చు, లేకపోతే ఒక ముగ్గురు యూదుల వలె నువ్వు కూడా ఒక ఆపదలో ఉండొచ్చు. ఆ సమయంలో మొట్టమొదటి నీతిమంతుడి జ్ఞాపకం వచ్చేది ఎవరండి? ఆయన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మొట్టమొదటి మోకరిల్లు ఏం చేస్తాడు చెప్పండి ఆపద వచ్చినప్పుడు? ఎందుకంటే అతడు సర్వశక్తిమంతుడు, ఆపద నుండి తప్పించగలిగిన వాడిని, తప్పించగలిగిన సమర్థులని విశ్వాసముతో ఉంటారు కనుక అట్టి విశ్వాసం ఏం చేస్తాడంటే మొట్టమొదట, ఎందుకంటే ఆయన తప్పించగలిగిన మనుషుల్ని కాదు. మొట్టమొదట మనుషులు నమ్ముకోలేని వారు మనుషులు కోరుకుంటారు, మనుషుల వైపు చేతులు చాస్తారు. కానీ మొట్టమొదటి మనుషుల వైపు కాదు, మొదటగా రెండు బైబిల్లో మొదటగా, తర్వాతే మనుషులు. మొదటగా ఎవరు చెప్పండి? సర్వశక్తిమంతుడు. ఆ తర్వాతే ఆ మనుషుల్ని ఆయన ఏదైనా ఉపయోగించుకొని ఆపదలో సహాయపడేలాగా చేస్తాడు ఆయన. అంతే. నీకు అర్థమైందా? అందువల్ల నువ్వు సర్వశక్తిమంతులను నమ్ముకొని ఉన్నావా, మనుషులను నమ్ముకొని ఉన్నావా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. మొదటగా నువ్వు ఆయన నమ్ముకొని ఉన్నావంటే మొట్టమొదట నీకు ఆపద వచ్చినప్పుడు మెయిన్ రోడ్డు వెళ్ళిపోతున్నావు, ఆపద వచ్చింది ఏదో, లేకపోతే ఎక్కడో ఉన్నావు, ఆపద వచ్చింది, వెంటనే ఆపద సమయంలో ఆయన గుర్తుకొస్తాడు, ఆయన ప్రార్థన చేస్తాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మీకు అది బైబిల్ యొక్క పద్ధతి. అది మొదటగా ఆయన ఆ విధంగా చేయడం ద్వారా
సర్వశక్తిమంతుని మనం మొదటగా ఆయన ఘనపరుస్తున్నట్లు లెక్క. ఎందుకంటే మనకు ఆయనే సహాయకుడు, ఆయనే నమ్మదగిన వాడు. అందువల్ల నీ జీవితంలో యవనస్తులు గాని, పెద్దవాళ్ళు గాని, వృద్ధులు గాని, ఎవరైనా గాని చాలా మంది ఆయన్ని మర్చిపోతారు. ఆపద వచ్చినప్పుడు మనకు సహాయం చేసే వాళ్ళు లోకంలో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, బంధువుల్లో ఉంటారు. వాళ్ళు మీకు మొదలుగా జ్ఞాపకం వస్తారు. అది కాదు, అది లోకంలో వాళ్ళు కూడా అలాగే గుర్తుకొస్తారు. మనం అన్ని వెళ్ళినట్టుగా మనం వెళ్ళకూడదు, లోకస్తులు వెళ్ళినట్టుగా మనం వెళ్ళకూడదు. లోకస్తులు ఏదైనా ఆపద వచ్చిందంటే మొదట వాళ్ళ అక్క, బావ, చెల్లి, పిన్ని వాళ్ళకి తెలియజేస్తారు. కానీ నీవు మనమేం చేస్తామంటే మొట్టమొదటిగా ఆపద వచ్చినప్పుడు మనకు సహాయం ఇచ్చేవాడు ఆయనే కాబట్టి యెహోషాపాతు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి? నీవే మాకు దిక్కుడు ఆయన, నీవే మాకు కేడుగుడు ఆయన. అతడు ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ నీవు మొట్టమొదటి చేయాల్సిన పని అదే. ఆ తర్వాతే నీ సహోదరులు కూడా ప్రార్థన చేయమని చెప్పి, ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమని చెప్తే అప్పుడు ఆపదలో ఉన్నటువంటి సహోదరుల్ని ఆదరించడానికి, ప్రేమించడానికి ఆయన ఎవరో ఒకరు ఆయన ఏం చేస్తారు చెప్పండి? నువ్వు అంటావు సహోదరుడా సహాయం చేయి, సహోదరు ప్రేమను సహోదరి సహాయం చేయి. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆదరిస్తారు. కానీ ఆపద నుండి తప్పించేవాడు మాత్రం ఆయనే. రోగిగా ఉన్నప్పుడు డాక్టర్లు ఉన్నారు, సహాయం చేస్తారు. కానీ తప్పించేవాడు ఎవరు చెప్పండి? ఆయన తప్పించకపోతే ఏ నరుడు ఏమి చేయలేడు. అందువల్ల ఆపద నుండి ఎందుకంటే మనుషులు ఆయన ఉపయోగించుకున్నాడు. మనుషులు ఎవరు ఆపద నుండి తప్పించలేరు, కాపాడలేరు. కానీ ఆయన ఆపద నుండి కాపాడేవాడు కాబట్టి ఆయన విలువ ఆ డాక్టర్ను ఉపయోగించుకున్నాడు అంతే తప్ప ఆపద నుండి తప్పించేవాడు ఎవరు? ఆయనే. కాబట్టి మొట్టమొదట నీకు ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తావంటే మొట్టమొదటిగా నీ జీవితంలో వచ్చే ప్రతి ఆపద కూడా ఆ ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద సమయంలో ఆయన తిరిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఆపదలో ఉన్నాడుగా సహోదరుడు చూసినప్పుడు నువ్వు సంతోషపడక, ఇదిగో అతనికి అలాగే ఉండాలి, అతనికి ఆ విధంగానే జరగాలి అది సంతోషపడక ఆ యొక్క ఆపదలో ఉన్న సహోదరుడికి నువ్వు ఏం చేయాలి చెప్పండి? సహాయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా మీరు ఆలోచించేయండి. అందువల్ల ఆపద సమయంలో నువ్వు మొదట కాలు ఎవరికి వెళ్ళాలంటే ఆయనకి వెళ్ళాలి. కానీ నీ జీవితంలో ఆయన మర్చిపోతున్నాడు. నీ జీవితంలో అందుకని ఆయన ఎనకబెట్టేస్తున్నావు. ప్రతి విషయంలో ఆయన ఎనకబెట్టేసి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆయన ఎనకబెట్టేసి మొదటగా మనం ఏం చేస్తున్నాం అంటే మన వాళ్ళని ముందు పెట్టుకుని తర్వాత ఎప్పుడో ఆయన గుర్తుకొస్తారు. తర్వాత ఎప్పుడో అది వాక్య ప్రకారంగా తప్పు. మొదటగా ఆయనకే నువ్వేం చేయాలి చెప్పండి? ప్రార్థన చెయ్యాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆయనకు మొట్టమొదట మొరపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిర్లక్ష్యము చేయకూడదు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఎక్కడికి వెళుతున్నా సరే, ఏ ఆపదలో ఉన్నా సరే, ఆపద నుండి తప్పించేవాడు ఎవరంటే ఆయన మాత్రమే. ఎందుకంటే మనుషులనే వాళ్ళు పిల్లారా నీటి బుడగ లాంటి వారు, అంతలో కనబడి అంతలో మాయలే ఆవిరి వంటి వారు. కానీ ఆయన సజీవుడు, ఆయన ఆపద నుండి తప్పించగలిగిన వాడు. కాబట్టి ఎవరైనా ఆపదలో ఉన్నారంటే నీకు తెలిసినప్పుడు వారిని బట్టి నువ్వు ఆపదలో ఉన్నందుకు సంతోషించక ఆపదలో ఉన్న వారికి సహాయపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్తున్నాను, లేఖనము చెప్తున్నది ఏంటంటే మొదటగా ఆయనకు మొరపెట్టాలి. ఆపదలో ఆదుకునేవాడు ఎవరు చెప్పండి? కానీ నీకు ఆయన రక్షిస్తాడని, ఆపద వస్తే సహాయం చేస్తాడని, ఆపద వస్తే కాపాడుతాడని అసలు నీకు ఆయన మీద నమ్మకం లేదు, అసలు విశ్వాసమే లేదు. స్వస్థపరుస్తాడని విశ్వాసమే లేదు.
అందుకనే ఆపద రాగానే, ఏదైనా కష్టం రాగానే, శోధన రాగానే ఆయన వైపు చేతులెత్తి అసలు ప్రార్థన చేయను. అసలు అది నీకు అసలు గుర్తే రాదు. అసలు చేయాలని కూడా నాయనా ఆపదల వల్ల సహాయం చేయనాయనని అసలు ప్రార్థన చేసుకోవన్నమాట. అది క్రైస్తవుని యొక్క లక్షణము కాదు. క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. మొదటగా ప్రార్థన వల్ల సమస్తము సాధ్యమే. ప్రార్థన వల్ల సమస్తము, మన శత్రువులు జయించడానికి బలమైన సాధనం ఏదైనా ఉన్నదనంటే అది ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. ప్రార్థనే ఆయుధము, ప్రార్థనే మన యొక్క బలము, ప్రార్థనే. బైబిల్లో చూడండి, ప్రార్థన ద్వారా ఆపదలు తప్పించబడ్డారు. మోషే కాలంలో కానీ, అలాగే యెహోషువ కాలంలో కానీ, అలాగే దానియేలు కాలంలో కానీ. దానియేలు మంచి ప్రార్థనా పడు. అలాగే ముగ్గురు యూదులు కానీ బైబిల్లో మనం చూసినట్లయితే యెహోషాపాతు కానీ, దావీదు యుద్ధ సమయాలను ఈ విధంగా మనం చూస్తే వాళ్ళు ప్రార్థన ద్వారానే శత్రువుల నుండి, ఆపదల నుండి, అపాయాల నుండి, అన్నిటి నుండి వాళ్ళు తప్పించబడ్డారు. పౌలు గారు కూడా సముద్రంలో ప్రయాణం చేస్తూ, అలాగే యోనా కూడా సముద్రంలో ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆపద సమయంలో ఆ తిమింగలంలో ఉన్నప్పుడు అక్కడ అతను ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేశాడు. వాళ్ళని మాదిరిగా తీసుకుని వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేశారు. కానీ నీ జీవితంలో కూడా అలాంటి ప్రార్థన ఉండాలి. కానీ ఆ ప్రార్థన అనేది లేదు అని అంటే నువ్వు ఆయన చాలా దూరంగా, అంటే విశ్వాసానికి దూరంగా ఉన్నావని అర్థం. ఆయన మీద నమ్మకం నీకు, ఆయన ఆపద నుండి ఆదుకుంటాడు, రక్షిస్తాడని నమ్మకం నీకు ఉన్నట్లయితే నువ్వు ప్రార్థన చేస్తావు. ఆ నమ్మకం నీకు కనబడినప్పుడు నువ్వు ప్రార్థన చేయవు. ఆయన ప్రార్థన చేయవు. అందువల్ల మొట్టమొదట ఆపదలో ఉన్నప్పుడు మనకు జ్ఞాపకం వచ్చేది ఎవరంటే ఆయనే. ఎవరు జ్ఞాపకం వచ్చారు చెప్పండి? ఆయనే. హల్లెలూయా. అలాగే ఆపదలో ఉన్నామని తెలిసినప్పుడు మనం సంతోషించే వారం కాదు, కానీ మనము సహాయం చేయవారంగా ఉండాలి. ఆయన హల్లెలూయా. హల్లెలూయా. అయితే పిల్లారా, ఇక్కడ బైబిల్లో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము, క్షమించండి, మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి అమ్మా. మనము కూడా ఇప్పుడు ఒక ఆపద సమయంలో ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాం. తుదకు ఎలోహిం యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనది మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగినట్లు సర్వశక్తివంతునిచ్చు సర్వాంగ కవచము ధరించుకుని, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపత్తుల ముందు వారిని ఎదిరించుటకును సమస్యము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తివంతులగునట్లు సర్వశక్తివంతునిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మీ నడుములకు సత్యమును బట్టి కట్టుకొని, నీతి అయిన మహిమను తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసమును దారు పట్టుకొని, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుతారు. మరియు రక్షణను శిరస్త్రాణమును సర్వశక్తిమంతుని వాక్యమును
ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనలు చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలుపుగా ఉండి ఆయన స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఏం చెప్తూ ఉన్నారనేది, మనం పోరాడుతున్న శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుల దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు, అంటే ఒక ఆపద్దినం అనేది ఉందని ఇక్కడ చెప్తా ఉంది బైబిల్. ఒక ఆపద్దినం ఉంది. ఆ ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, అంటే ఎవరిని అనంటే ప్రధానులను అధికారులను ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులను ఆకాశ మండలమును దురాత్మల సమూహాన్ని దురాత్మలను ఎదిరించి వాక్యం మీద నిలబడుటకు, అందుకే సమస్తం నెరవేర్చు వారి నిలబడుటకు, నెరవేర్చిన వారి నిలబడుటకు శక్తివంతులైనట్లు సర్వాంగ కవచము ధరించుకుని. ఈ సర్వాంగ కవచమును ఎవరు ధరించుకుంటాడు? సైనికుడు ధరించుకుని ఉంటాడు. ఒక సైనికుడికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. శిరస్త్రాణము, ఈ మైమలు, ఖడ్గము, డాలు, ఆ చెప్పులు, ఏమండి నడుముకు దట్టి, ఇవన్నీ ఎవరు కలిగి ఉంటారంటే ఒక సైనికుడు కలిగి ఉంటాడు. ఆ ఆపద దినములు, ఒక ఆపద సమయం రాబోతా ఉంది. ఆ ఆపద దినములు ఈ సైనికుడు లోకనాథులను, ప్రధానులను, అధికారులను, ఆకాశ మండలమును దురాత్మల సమూహములు వాటన్నింటిని కూడా జయించి అతడు సమస్తమును నెరవేర్చిన వారి నిలబడతాడు. ఇవన్నీ సర్వాంగ కవచం ఉన్నప్పుడు. ఈ సర్వాంగ కవచం అంటే ఏంటంటే వాక్యమే. ఈ సర్వాంగ కవచం అనేటువంటిది లేని వాడు ఏమైపోతాడనంటే పోరాడలేక దురాత్మల ప్రభావంలో పడిపోతాడు, లోకనాథులతో పడిపోతాడు, అధికారుల వల్ల పడిపోతాడు, అదేగా లోక నాయకుల వల్ల పడిపోతాడు, దురాత్మల వల్ల పడిపోతుంటాడు. ఆ పడిపోకుండా ఉండాలంటే శక్తివంతులుగా ఉండాలంటే సర్వాంగ కవచమును ధరించుకునే వారు. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి చెప్పండి. ఆ ముసురు ముఖంగా హల్లెలూయా ఏడుపు ముఖంతో చెప్పడే. ఎన్నిసార్లు చెప్పిన మారదా, స్వరం మారదు. చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పినా మారదది. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము ఆ సర్వాంగ కవచం అంటే ఒక సైనికుడు ఆయుధాలు, అలాగే ఈ సర్వాంగ కవచాలు ఉన్నప్పుడే శత్రువుని జయించి, ఎందుకంటే లోకనాథులు, అధికారులు, ఆకాశ మండలముల దురాత్మలు, అలాగే ఆ యొక్క ప్రధానులు అందరూ శత్రువు, లోక సంబంధులు వాళ్ళు. ఈ లోక సంబంధులు వాక్య వ్యతిరేకమైన వాటిని తీసుకొస్తారు, వాక్య వ్యతిరేకమైన వాటిని ప్రేరేపిస్తారు. ఈ దురాత్మలు కూడా అంతే. వాటన్నిటిని కూడా ఎదిరించి, ఇక్కడ అదే చెప్తుంది బైబిల్, ఆపత్తుల ముందు వారిని ఎదిరించుకును. నువ్వు ఎప్పుడు కూడా అదే ఉండాలి. నువ్వు ఎదిరించాల్సింది అవునంటే సాతానుంది, నువ్వు ఎదిరించాల్సింది అవునంటే దురాత్మల్ని, నువ్వు ఎదిరించాల్సింది ఎవరిని? సాతాను సంబంధమైన అధికారులని, రాజులని. ఐగుప్తు దేశంలో ఉన్నారు సాతాను సంబంధమైన ప్రధానులు, అధికారులు, నాయకులు, లోక సంబంధమైన ఆ యొక్క దురాత్మలు ఐగుప్తు దేశంలో ఉన్నాయి. వాటిని ఎదిరించాలి. మోషే వాటిని ఎదిరించాడు. నువ్వు ఎదిరించాల్సింది ఎవరిని? వాటిని. అంతేగాని నువ్వు ఎదిరించాల్సింది సహోదరినో, విశ్వాసులో, సేవకుల్లో, వాళ్ళలో, వీళ్ళలో కాదు. నువ్వు ఎదిరించాల్సింది ఎవరు చెప్పండి? బైబిల్ ఇక్కడ ఎవరిని ఎదిరించమని చెప్పింది చెప్పండి? ప్రవక్తలను కాదు, ఏమండి సహోదరులు కాదు, నీ ఇంట్లో వాళ్ళని కాదు, వాళ్ళలో వీళ్ళలో కాదు. ఎవరు ఎదిరించాలి? దురాత్మలని, లోకనాథులని,
అంధకార సంబంధము నాయకుల్ని వీళ్ళని ఎదిరించాలి, వారి కార్యాలను ఎదిరించాలి, అందుకని పాపాన్ని ఎదిరించాలి. అంతే తప్ప బైబిల్ చెప్తుంది పాపమును ద్వేషించి పాపుల్ని ప్రేమించమని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. సైనికుడు ఎవరు ఎదిరిస్తాడు? మన భారతదేశంలో మన సైనికులు ఉన్నారు, భారతదేశం బార్డర్లో ఉన్నారు. వాళ్ళు మన దేశస్తులు ఎదిరిస్తారా? ఎదిరించు. శత్రువుల్ని చుట్టుపక్కల ఉండి చైనా వాళ్ళను, పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలో రానివ్వకుండా ఎదిరిస్తూ ఉంటారు. అలాగే మేము కూడా ఎదిరించవలసింది ఎవరినంటే సాతానుని, దయ్యాన్ని. వాటిని నువ్వు ఎదిరించడం మానేసి నీవు సహోదరి సహోదరులను నువ్వు ఎదిరిస్తూ ఉన్నట్లయితే ఆనాడు దాతాన్, అబీరము, కోరహులు కూడా అలాగే ఎదిరించి నశించిపోయారు. అలాగే నువ్వు వాళ్ళని వీళ్ళని ఎదిరించడం కాదు, నువ్వు వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయి, క్షమించు, ప్రార్థన చేయి. ఎందుకంటే మార్చేవాడు ఆయనే, కార్యం చేసేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. 1-2 సార్లు చెప్పు ప్రేమపూర్వకంగా, వెళ్ళేదనుకో ఆయనకు అప్పగించడం. ఎందుకంటే చివరి టైంలో అన్యాయం చేయవాడిని అన్యాయం చేయలేము, మోసం చేసేవాడు చేయని, అక్రమం చేసేవాడిని చేయని, దుర్బోధం చేసుకునేవాడు చేసుకొని వదిలేశాడు. లోకాన్ని ఏం చేసేటప్పుడు దురాత్మకి వదిలేసేది వధువుకు మాత్రం వర్తమానం. అందుకని వధువు సంఘాలకు మాత్రమే వర్తమానం ప్రార్థిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, నీవు ఈ చివరి సమయంలో అంటే ఆపద సమయంలో ఈ యొక్క సమయంలో ఆ యొక్క సర్వాంగ కవచములు వాటిని యుద్ధోపకరణాలు అంటారు. యుద్ధోపకరణాలు అంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందానంటే తెల్లవారుజామే ఆపద సమయము అని బైబిల్. తెల్లవారుజామే కావాలంటే మీరు రోమిలకు రాసిన పత్రిక, ఎందుకంటే లేఖనమే మాట్లాడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11 నుండి మనం చదువుకున్నాం. మరియు కాలం జరిగి నిద్ర మేల్కొనియాలని తెలుసుకొని అలాగూ చేయడి. మనం విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది. రాత్రి చాలా తరచు, పగలు సమీపంగా ఉంది కనుక మనము అంధకార క్రియలను విసర్జించు తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనము ధరించుకుని, యుద్ధోపకరణాలే ఆ యొక్క సర్వాంగ కవచం అంటారు. శిరస్త్రాణము అవన్నీ యుద్ధోపకరణాలు. డాలు, ఖడ్గము ఇవన్నీ కూడా యుద్ధోపకరణాలు, యుద్ధానికి ఉపయోగించుకున్నటువంటి ఉపకరణాలని యుద్ధోపకరణాలు. వాటిని సర్వాంగ కవచాలు అంటారు. కాబట్టి కాలం లేని నిద్ర మేల్కొనేయాలని తెలుసుకుని యాగు చేడి విశ్వాసము అయినటువంటి రక్షణ సమీపంగా ఉంది. కాబట్టి మీరు ఆ తెల్లవారుజామున అంటే నిద్ర మేల్కొనే వాళ్ళకి రాబోతా ఉంది. అది ఆపద సమయము, అది ఆపద నుండి తప్పించుకునే సమయం. కాబట్టి మీరు ఆ ఆపద్దినములో సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులైనటువంటి ఈ యొక్క శక్తులను ఎదిరించి, లోకాన్ని ఎదిరించి, ఎందుకంటే లోకం అనేది వీళ్ళ ద్వారానే వచ్చారు, దురాత్మల ద్వారా, నాయకుల ద్వారా, ప్రధానుల ద్వారా, అధికారుల ద్వారా వాక్య వ్యతిరేకమైనవి వచ్చేస్తుంటాయి. వాక్య ప్రకారమైనవి కాదు, వాక్య వ్యతిరేకమైనవి. అందువలన ఆ విధంగా మీరు ఎదిరించి నిలబడినట్లు, శక్తి కలిగినట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఆ రోజుల్లోనే పౌరుగా చెప్పారు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్లే అది కాలంలో నిద్ర మేల్కొని తెలుసుకుని ఇలా వచ్చే విశ్వాసం ఎప్పటికంటే రక్షణ సమీపంగా ఉంది. కాబట్టి మీరు యుద్ధోపకరణాలు మీరు ధరించుకోమని చెప్పాడు. ఆ రోజునే పోరాడు, ఎందుకంటే తెల్లవారుజాములో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మీరు ఒక ఆపద రాబోతుంది, తెల్లవారుజాము అంటే రెండవ రాకడ. రేపు చొప్పుగా వచ్చి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన రాబోతూ ఉన్నారు కనుక ఈ ఆపద సమయంలో ఎదిరించి, లోకాశను ఎదిరించి, లోకాపేక్షను ఎదిరించి, సమస్తాన్ని ఎదిరించి, వాటన్నిటిని అంటే విన్న వర్తమానం అంతటిని కూడా, ఎక్కడ స్వరం అంతటిని కూడా మీరు నెరవేర్చుటకు శక్తిమంతులన్నట్లు వాక్యాన్ని ధరించుకోండి ఆ రోజులు చెప్పారు. కాబట్టి ఇప్పుడు 1996లో ఆయన వేపుచుకుగా వచ్చాడు. ఆయన వచ్చి
ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆపద నుండి తప్పించడానికి వచ్చాడు. అందువల్లే ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే ఆపద్దినములో ఉన్నాం. ఇదే దినం చెప్పండి? ఆపద్దినము. ఎందుకంటే లోకానికి సువార్త ద్వారాలు మూయబడ్డాయి కాబట్టి ఇక లోకానికి సువార్త అనేది లేదు. ఎందుకంటే లేఖనాలను బట్టి, ఆయన రాకడను బట్టి లోకాన్ని ఇంకా ఆయన చేశాడు, దురాత్మకు వదిలేశాడు. ఆ దురాత్మ నోరు మూసుకున్నారా? కూర్చోండి. కాబట్టి పిల్లారా, దురాత్మకు వదిలేశాడు. అయితే ప్రపంచం దురాత్మ వదిలేసిన విషయం లోకానికి తెలియదు కాబట్టి మత్స్యాల సంఘాలలో ఆ విధంగా బోధించుకుంటూ కొనసాగుతూ అలాగ నరకంలోకి వెళ్ళిపోతారు. అలాగే నరకంలోకి వెళ్ళిపోతారు. ఆమె కూర్చోండి. అలాగా నేను అన్నప్పుడు అంటా ఉండండి. నరకానికి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆమె చెప్పాలా లేదా? వెళ్ళరా వాళ్ళు? వెళ్తా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ విధంగా వాళ్ళ నరకానికి తెలుసు పడతారు, వాళ్ళ విధంగా సువార్త చేసుకుంటాం. కానీ మనకైతే ఆపద్యంలో ఉన్నామని తెలుసు. ఎందుకంటే లోకం మీదకి లోకాలంలో వచ్చినట్లుగానే భయంకరమైన ఆపద రాబోతా ఉంది. ఇక లోకాన్ని అపవిత్రమైన ఆత్మ వదిలిపెట్టాడు. లోకరీతిగా నడిచే విధంగా, లోకరీతిగా జీవించే విధంగా ఆయన అపవిత్రాత్మకు ఆయన వదిలేశాడు. కాబట్టి ఇంకా లోకవంతమైన ఆపదలో ఉంది. ఇంకా ఆయన నాశనం చేయడానికి వచ్చారు రెండవసారి. ఇప్పుడు నాశనం చేయబోయే ముందుగా అందుకని అన్నాడు, మేము నాశనం చేయవచ్చుతుంది. లోతుతో అంటారు దూతలు, మేము ఈ చోటుని నాశనం చేయవచ్చాము కనుక మీరు దీన్ని విడిచిపెళ్ళిపోండి అన్నాడు. కాబట్టి ఆపదలో ఉంది కాబట్టి ఈ ఆపద్దినంలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో నీవు సమస్తమును ఎదిరించి వాక్యమును పాటించాలి. హల్లెలూయా. దేశాన్ని ఎదిరించి ప్రేమతో జీవించాలి. అదే వాక్యమును పాటించడం. నీలో ఉన్న కోపాన్ని ఎదిరించి సహనముతో జీవించాలి. నీలో ఉన్న కక్షను ఎదిరించి జాలితో, ప్రేమతో, కరుణతో జీవించాలి. నీలో ఉన్నటువంటి లోకాశల్ని ఎదిరించి ఆయన యొక్క రాజ్యం ఎత్తబడాలని ఆకాంక్షతో జీవించాలి. ఆ విధంగా లేఖనాన్ని ఏం చేయాలి? సమస్తమును అలాగే నీవు ఆయన యొక్క లేఖనాల్ని పరిచయం చేయడము, ప్రార్థన చేయడము, వీటన్నిటి కూడా పాటించాలి. అపవాది యొక్క సమస్తమును కూడా నువ్వు ఎదిరించి ఆయన లేఖనాలను ఏం చేయాలి? సమస్తమును నెరవేర్చాలి. ఈ ఆపద సమయంలో నెరవేర్చిన వారే ఎత్తపడతారు. విన్నంత మాత్రం నువ్వు రావు. నువ్వు వాక్యం విని నీలో లోకాశలు పోకుండా, నువ్వు వాక్యం విని ఐక్య విచారాలు పోకుండా, నువ్వు వాక్యం విని నీలో కోపం పోకుండా, నీ వాక్యం విని నీలో ద్వేషం పోకుండా, నువ్వు వాక్యం విని నీలో పగపోకుండా, నీ వాక్యం విని నువ్వు లోకాపేక్షలు ఎన్ని పోకుండా, ఎన్ని నీలో ఉన్నట్లయితే నువ్వు రావు. వాక్యం విన్నంత మాత్రం నెరవేరిస్తేనే వస్తావు. ఆయన ఏం చెప్పాడో దాన్ని నువ్వు అనుసరిస్తేనే. అందువల్ల ఈ సమయంలో నువ్వు ఉగ్రతను తప్పించుకోవాలంటే, నీ శరీరం మారి ఎత్తబడాలంటే ఈ ఆపద సమయంలో నువ్వేం చేయాలంటే సమస్తమును నెరవేర్చి ఉండాలి. ఏదో కొన్ని నెరవేర్చకుండా ఉండడం కాదు. ఏదో కొన్ని కష్టంగా ఉన్నాయి, కొన్ని ఇబ్బందులుగా ఉన్నాయి, కొన్ని నెరవేరుస్తుంటే మా ఆయన ఒప్పుకోవట్లేదు, కొన్ని నెరవేరుస్తుంటే మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, మా పిల్లలు ఒప్పుకోవట్లేదు, మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు అని ఆడపిల్లలు జడిసి భయపడిపోయి కొన్ని నెరవేర్చి కొన్ని నెరవేర్చకుండా ఉన్నట్లయితే నువ్వు రావు. సమస్తమును నెరవేర్చమని బయలు. ఏ వర్తమానం అయితే విన్నావు, ఏ వాక్యం అయితే విన్నావు, ఆ వాక్యం అంతటి మనమేమో నెరవేర్చాలి. ఈ యొక్క సమయంలో సమస్తాన్ని నెరవేర్చితేనే. ఎవరు నెరవేరుస్తారు అంటే సర్వాంగ కవచం కలిగిన వారు నెరవేరుస్తారు, విద్యోపకరణములు కలిగిన వారు నెరవేరుస్తారు తప్ప ఆయుధాలు లేని వారు అపవాదిని ఎదిరించలేరు. కాబట్టి వాళ్ళు నెరవేర్చలేరు. ఇప్పుడు యువతులు ఉన్నారు, యుద్ధోపకరణాలు ఉన్నాయి, వాళ్ళకి యుద్ధోపకరణాలు ఉన్నాయి. కాబట్టి
అపవాది తంత్రములు ఏం చేసేటప్పుడు తంత్రాలంటే ఆ మోసాలు, కుయుక్తులు. ఆ కుయుక్తి అంటే వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు దాన్ని విగ్రహారాధన మేము చేయమని వాళ్ళు ఎదిరించి ఆయన ఆరాధించారు. అదేగా దాని ఏం చేశారు చెప్పండి? రాజు శాస్త్రం అనేది వాక్యానికి వ్యతిరేకంగా ఉంది. ఆ శాస్త్రాన్ని అతను ఎదిరించి సమస్తము నెరవేర్చాడు. అలాగే నీవు కూడా నీ యొక్క భర్త ఒప్పుకోవట్లేదనో, భార్య ఒప్పుకోవట్లేదనో, పిల్లలు ఒప్పుకోవట్లేదనో, వాళ్ళకి ఇష్టమైతేనే కదండి నేను చేసేది భక్తి, ఆయనకి ఇష్టమైతేనే కదండి నేను కానుకలు ఇచ్చేది, ఆయనకి ఇష్టమైతేనే కదండి నేను ఏమైనా పరిచర్య చేయగలిగేది, ఇంకా ఆయనకి ఇష్టం లేదు నేనేం చేస్తానండి అని చెప్పి నీవు ఆ విధంగా అసలు అన్నిడో, లోకస్తుడో, నామకార్థ క్రైస్తుడో అయి ఉంటాడు. అతడు ఒప్పుకోని వ్యక్తి అయి ఉంటాడు. అతడు గనులాలయ స్త్రీ యొక్క భార్య లాంటి వాడు, భర్త లాంటి వాడు కాదు అతడు. మీకు అర్థమైందా? ఆ భర్త లాంటివాడైతే ఆమెకు ఆమె కోరిన విధంగా, ఆమె ఆశించిన ప్రకారము అతడు చేస్తాడు. ఆయన నమస్కారం. మరి అలాంటి వాళ్ళు ఉండరు కొంతమంది. అయినప్పుడు కూడా నేను ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు అది చేయదు, ఇది చేయదు, అలా ప్రార్థనకి వెళ్ళడానికి లేదు. మరి ఈరోజు ఆ ఊరు వెళ్ళాల్సిందే, ఈ ఊరు వెళ్ళాల్సిందే, కాబట్టి నువ్వు అది ఇది చేయడానికి లేదు అని అంటాడు. అయినప్పుడు కూడా మొదటగా ఆయన నువ్వు ప్రేమించాలి. సమస్యలు నెరవేర్చాలంటే నువ్వు మొదటగా ఎవరిని ప్రేమించాలి చెప్పండి? ఆయన్ని ప్రేమించాలి. కొంతమంది అదే మనం చూస్తుంటాం, వాళ్ళ ఇంట్లో వచ్చినా రాకపోయినా నువ్వు వచ్చేస్తుంటావు. కారణం ఏంటి? ఎక్కడ ప్రార్థన పెట్టి వచ్చేస్తావు. కారణం ఏంటి? ఆయన మొదలుగా ప్రేమిస్తున్నావు. సమస్తము నెరవేర్చాలని ఆయన ఏం మాట్లాడతాడు, ఏం జవాబిస్తాడో దాన్ని విని దాన్ని నెరవేర్చాలని, వింటేనే ఏం నెరవేర్చాలని తెలుస్తుంది, ఏం చేయాలని తెలుస్తుంది. వాక్యం వినకపోతే ఏం చేయాలో, ఎలాగ నడవాలో ఏమి నీకు తెలియదు. కాబట్టి సమస్తము నెరవేర్చి ఎవరైతే నిలబడి ఉంటారో ఆ నిలబడిన వారే ఎత్తబడతారు. సమస్తము నెరవేర్చాలి. అది చేద్దామంటే మా ఆయన అడ్డుగా ఉన్నాడే, ఇది నెరవేరుద్దామంటే మా ఆవిడ అడ్డుగా ఉంది, అందుకే చేయలేకపోతున్నా. ఆయన ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకోకపోతే చేయకుండా ఉండు, విడిచిపెట్టబడతావు. సర్వశక్తిమంతుడు ఏది చెప్పాడో దాని చేయాలి. పౌలు ఒప్పుకోలేదేంటి? నీకు సృష్టికర్త ఎవరు? నీకోసం రక్తం కాచింది ఎవరు? నీకోసం ప్రాణం పెట్టింది ఎవరు? నీకోసం మరణించి తిరిగి లేచింది ఎవరు? నీకోసం రెండోసారి వచ్చింది ఎవరు? మీ ఆయన. ఆ లోకస్తుడా, ఆ మత్స్యాల సంబంధం వ్యక్తి, లేదా మత్స్యాల సంబంధం భార్య, వాళ్ళు కాదు, ఆయన చెప్పి నువ్వు చేయాల్సిందే. వాళ్ళు నిమ్మాలి లేకపోయినా హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నిర్దోషం కావాలనుకుంటే, సమస్తము నెరవేర్చాలనంటే నువ్వు ఆ విన్న వాక్యాన్ని నువ్వు, అందుకనే వాని క్రియలు బట్టి వాళ్ళు రక్షించబడతారు. హల్లెలూయా. అందుకనే నువ్వు శరీరాన్ని బట్టి భర్తకు చేయాల్సింది చేస్తూనే ఆత్మ సంబంధంగా ఆయన చేయాల్సింది నువ్వు చేయాలి. ఆయన నామములో హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఎందుకు ఈ మాట ఎక్కువ చెప్తుంటానంటే, ఇది ఒకరు కొనుకోబడే సమయం, ఒకరు ఏడవబడే సమయం. కాబట్టి నువ్వు వాళ్ళ గురించి, ఏనుగు గురించి ఆలోచించి సమస్త నెరవేర్చకపోతే విడిచిపెట్టబడతావు. అందుకనే ఈ సమయంలో అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించి నువ్వు నెరవేర్చినప్పుడే వెనుకబడతావు తప్ప, ఆయన కంటే ఎక్కువగా అందరూ ప్రేమించి నువ్వు పాటించకుండా ఉన్నట్లయితే వాళ్ళతో పాటు విడిచిపెట్టబడతావు. అందుకనే ఒక ఇంట్లో, ఒక గృహంలో నుండే ఒకరు కొనుకోబడే, ఒకరు ఎత్తబడే సమయం ఇది. అదేగా అందుకనే ఆయన కుటుంబంలోకి వచ్చాడు. కుటుంబంలో ఎవరైతే ఆయన వాక్యమును పాటించారో వాళ్ళు తీసుకెళ్తారు. అందుకనే భార్యను తీసుకెళ్లేటప్పుడు అయ్యో భర్త విడిచిపెట్టబడితే ఆయన పరిస్థితి ఏంటి ఆయన ఆలోచించడు. పరిశుద్ధులు కావాలి తీసుకెళ్తారు. హల్లెలూయా. భర్తను తీసుకెళ్ళిపోతే ఆవిడ పరిస్థితి ఏంటి? ఏముండదు. పిల్లలు తీసుకెళ్ళిపోతే ఆవిడ వాళ్ళ పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోతే పిల్లలు విడిచిపెట్టబడతారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమీ ఆలోచించాడు. ఆయన పరిశుద్ధులు తీసుకెళ్తాడు. ఎవరైతే సమస్తం నెరవేర్చడో వాళ్ళు శిక్షిస్తాడు. అదే ఆలోచన ఆయన. ఈ సెకండ్ కమింగ్ లో ఎవరైతే సమస్య నెరవేర్చారో వాళ్ళు రక్షించాలని, నెరవేర్చిన వారిని శిక్షించాలని ఆలోచన అయింది.
మరొకటి కాదు. అందువల్ల సమస్తము నెరవేర్చేవారు తెల్లవారుజామున యుద్ధోపకరణాలు కలిగిన వారిని మనము గ్రహించాలి. అయితే ఈ ఆపద నుండి తప్పించేవాడు ఎవరు? ఆయనే. తప్పించి వర్తమానం ఏకో చుక్క వర్తమానం. ఒకసారి మీరు దానియేలు గ్రంథం ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథము ఒకసారి మీరు 12వ అధ్యాయం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మనము మొదటి నుండి మనం చదువుకున్నాం. ఆ కాలమందు ఈ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపత్యము మిఖాయేలు వచ్చును. అప్పుడు ఈ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే ఈ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరు వారు తప్పించుకుంటారు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు. కొందరు నిత్యజీవం అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా వేయులగుటకును మేల్కొందురు. చూడండి, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, పిల్లారా, ఆ కాలమందు నీ జనుల పక్షములో నిలిచినట్టు మహా అధిపతి మిఖాయేలు వచ్చును. మిఖాయేలు అనగా మెస్సయే. మిఖాయేలు అనగా ఎవరు చెప్పండి? ఆయనే ప్రధాన దూత, ప్రధాన నక్షత్రము. ప్రధాన దూత అంటే దూత అనగా నక్షత్రం, ప్రధాన దూత. మీరు చూడండి, యోధా రాసిన పత్రికలో ఆ మాట ఉంటాడు. మనం యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారి మీరు చూడండమ్మా, 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించు అనుంది. కాబట్టి ఇక్కడ ప్రధాన దూత అంటే ప్రధాన నక్షత్రము ఆయనే. రేపు నక్షత్రం అనే బిరుదు ఆయనకు మాత్రం తప్ప మరి ఎవరికి లేదు. సాతాను కూడా 2 గాని వాడు పడిపోయిన తర్వాత అది పోగొట్టుకున్నాడు. అదేగా. కాబట్టి ఇప్పుడు ఆ ప్రధాన నక్షత్రం ఏమంటే మెస్సీయే. ప్రధాన దూత, ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో కడబురధ్వనితో రాజుగా పెంచే, రాజుగా పెంచే అతీతమైన మేఘములో దర్శనమిచ్చి ఆయనే 1995లో ఆయన ఉరుగుతూ మేఘములో వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉరుగుతూ మేఘములో వచ్చాడు. ఓ అదే 95లో తెల్లని మేఘము అగ్ని మేఘంగా మార్పు చెందింది. ఆ తెల్లని మేఘాన్ని అనేక మంది దూషిస్తూ ఉన్నారు. అగ్ని మేఘంగా మారిపోయింది. అందువల్ల ప్రధాన దూత అయినటువంటి ప్రధాన దూత అనగా నక్షత్రము. 7 నక్షత్రములనగా 7 దూతలు. నక్షత్రం అనగా దూత, దూత అనగా వర్తమానికుడు. కాబట్టి ఆ ప్రధాన దూత ఎవరంటే మిఖాయేలు. ఆ కాలం నుండి నీ జనుల పక్షం నిలిచినట్టు మహా అధిపతి అంట. ఆయనే మెస్సయ్య, ఆయనే రక్షకుడు. కాబట్టి ఆ మిఖాయేలుగా ఆయన ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు. ఎందుకనంటే చూడండి, ఇక్కడ ఆపద్దినములు ఇక్కడ ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్త చూడాలి. ఆ కాలం నుండి నీ జనుల పక్షం నిలిచినట్టు మహా అధిపతి అయిన మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటి కలుగునంత ఆపద కలుగుతుంది అన్నాడు. కాబట్టి మిఖాయేలుగా ఆయన ఈదుల దగ్గర కూడా ఆయన వస్తాడు. అలాగే ప్రధాన దూతగా మన దగ్గర కూడా
అందుకనే రెండవ రాకడనేది 3 మడతల వలె ఉంది. ఒకటి ఏంటంటే మన దగ్గరికి వచ్చి ఆపద సమయంలో తెల్లవారుజామున మనల్ని ఆపద్యములో మనల్ని తప్పించడం, సమస్తము నెరవేర్చేలాగా చేసి తీసుకుని వెళ్ళడం. రెండవది ఆయన మధ్యాకాశంలో వెళ్ళింది. మూడవది యూదుల దగ్గర ఆయన కలుసుకోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ రెండవ రాకడలో 3 ఉద్దేశాలు, 3 కార్యాలు. అంటే మనం తీసుకుని వెళ్ళడం ఒక ఉద్దేశం, రెండవది పెళ్లి ఉద్దేశం, మూడవది ఏమో యూదుల్ని రక్షించడం అనేటువంటిది ఉద్దేశం. ఇక్కడ దానియేలు ఏమిటంటే నీ జనుల పక్షం, అంటే దానియేలు జనులు ఎవరంటే యూదులు. ఆ యూదుల పక్షం నిలిచినట్టు ఆ మహాధిపతి అయిన మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడినది మొదలుకొని, కూడిన కాలం మొదలుకొని రాజ్యముగా ఎప్పుడు కూడారంటే ఇప్పుడు అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురించిందో, వాళ్ళకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో వాళ్ళు ఒక రాజ్యంగా వాళ్ళందరూ కూడా ఎన్నుకున్నారు. వాళ్ళకి ఒక దేశం ఉంది, వాళ్ళకి ఒక రాజ్యం ఉంది, వాళ్ళకి ఒక సైన్యం ఉంది, వాళ్ళకి ఒక ఆ యొక్క ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళకి ఒక టెక్నాలజీ, ఇవన్నీ కలిగి వాళ్ళు చాలా బలమైనటువంటి రాజ్యముగా, బలమైన దేశముగా ఇప్పుడు ఇజ్రాయిల్ ఉన్నారు. అయితే ఇలా ఇక్కడ బైబిల్ చెప్తుందంటే తర్వాత ఆయన వారు ఎన్నటికీ కలుగున దాపదములు. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరు వారే తప్పించుకుంటారు. చూడండి, ఇక్కడ ఎన్నటికీ కలుగునంత ఆపద. అలాగే మత్తయి సువార్త 24లో రాయబడింది, సృష్టి ఆరంభం నుండి కూడా అలాంటి శ్రమలు కలగలేదన్నమాట. అంటే ఒక ఆపద రాబోతుందని మనం ఆపద్యంలో ఉన్నామని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ యొక్క నోవ కాలంలో, అలాగే లోటు కాలంలో ఒక ఆపద వచ్చింది. ఆపద రాబోయే ముందు ఆయన ఏం చేసి చెప్పండి, లోతుని వాళ్ళని, నోహని వాళ్ళందరినీ తప్పించాడు. ఇప్పుడు కూడా మనల్ని భయంకరమైన శ్రమకాలం ఎన్నటికీ ఇంతకుముందు ఎప్పుడు లేనప్పుడు భయంకరమైన శ్రమలు ముందే రాబోతున్నాయి. కాబట్టి అంటే మోషే కాలంలో కంటే కూడా, ఏలియా కాలంలో కంటే కూడా భయంకరమైన శ్రమలు ముందే రాబోతున్నాయి. ఇది ఆపద్దినంలో కూడా మనకు తెలుసు. ఎందుకంటే జడ్జిమెంట్ టైమే, ఇది న్యాయమైన తీర్పు బయలుపరచబడిన కాలం కాబట్టి ఇది ఆపద సమయం అంటారు. ఎందుకంటే న్యాయాధిపతి తీర్పు తీర్చడానికి వచ్చాడంటే ఆపద వచ్చినట్లు లెక్క లోకానికి. జడ్జిమెంట్ ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో ఆయన తీర్పు తీర్చడానికి వచ్చాడు. కాబట్టి తీర్పు తీర్చడానికి వచ్చిన సమయమే ఆపద సమయం. కాబట్టి ఆయన రేపు చుక్క వాణి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి అందుకనే మనము కీడుకు ప్రతికీడు ఎవరికి చేయము, ఎవరిని కూడా మనం కొట్టం. నువ్వు కూడా నీ భార్యనైనా, నీ పిల్లలైనా, నీ భర్తనైనా ఎవరిని కూడా కొట్టకూడదు. ఎందుకంటే శిక్షించే పని ఆయిందే. ఆ స్థానాన్ని నువ్వు తీసుకున్నావంటే, సర్వశక్తి మంత్రి స్థానాన్ని నువ్వు తీసుకున్నావు, దండించావంటే నువ్వు వాక్య విరోధమే. నీ వాళ్ళ నీ భార్య అంటే నీ శరీరమైంది, ఆమె నువ్వు ఎడపడ బాధేయడానికి లేదు. నువ్వు నీ శరీరాన్ని నువ్వు కొట్టుకున్నట్టు అర్థమైందా? కాబట్టి పిల్లారా, అందుకని పగ తీర్చుట నా పని. అందుకని మెస్సి ఆ రోజుల్లో కొట్టలేక కాదు, పరిశీలి సభ్యులు వాళ్ళందరినీ తిరగబడి కలబడి కేకలేసి గొడవ చేయలా కాదు ఆయన. ఎందుకంటే పగ తీర్చుకునే సమయం ఉంటుంది, అదే ఆపద సమయము, అదే శ్రమకాలము, అదే భయంకరమైనది శ్రమకాలము. ఆ శ్రమకాలములో అది సెకండ్ కన్నుగా పగ తీర్చుకొని ఇప్పుడు నేను గొర్రె పిల్లని, ఈ గొర్రె పిల్ల అంటే దీనుడిగా ఉండాల్సిందే తప్ప, ఆయనకు అప్పగించుకోవాల్సిందే తప్ప నేను చేయకూడదు అని చెప్పి ఏమి పగ తీర్చుకోలేదు. అందుకనే ఎవరైతే కీడుకు ప్రతికీడు చేయకుండా సహించారో, ఓర్చుకున్నారో, కొంతమంది ఉంటారు భార్యాభర్తలు కొట్టుకునే ఉంటారు. ఊళ్ళో భార్యాభర్తలు కొట్టుకునేవాడు. కొట్టుకుంటే పిల్లారా ఆయన కొట్టాడు, నేను కూడా కాలుమని కొట్టేసి. అయితే ఆవిడ కొంచెం బలంగా ఉండేది, ఈయన బలహీనంగా ఉండేవాడు. అందరూ ఆయన ఏం చేశాడంటే ఆవిడ కొట్టేస్తుంటే బయట వాళ్ళని కూడా ఆవిడ కొట్టిందేమో అనుకుంటారని ఈయన చావే చావు చావే చావు అని అనుకుంటాడు అనమాట. బయట ఉన్నది అనుకుంటే ఈయన కొట్టేస్తాడని అనుకుంటారు. అర్థమైందా? బయటకు వచ్చిన తర్వాత ఈయనకి దెబ్బలుండి
ఈ విధంగా అన్ని లోకస్తులు తన్నేసుకుని ఉంటారు, భార్య భర్తలు కొట్టేసుకుని ఉంటారు, ఆ కోపంలో పగ తీర్చుకుంటుంటారు. ఉన్నారా? పగ తీర్చుకుంటే నీ పని కాదు. పిల్లలు నడవలసిన త్రావులు నేర్పవసరం అంటే బెత్తాన్ని ఉపయోగించుకుని కూడా ఉంది. కానీ పెద్దవారు అయినప్పటికీ మనం ఏం చేయాలంటే ఆయనకు అప్పగించడం. అరేలేయా, ఎందుకంటే వాళ్ళు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? నేర్చుకునే వయసు కాలము నేర్చుకునేంత వరకు పిల్లారా వాళ్ళు మాకు అన్ని తెలుసని ఆ మనసు వచ్చినప్పుడు ఇంకైనా వాళ్ళు మూర్ఖంగా తిరగబడతారు తప్ప, మూర్ఖంగా ఎదిరిస్తూ ఉంటారు తప్ప మాట వినవు. అందువల్ల నువ్వు ఏమాత్రం కూడా చేసుకోకుండా ప్రార్థన చేసుకోవడమే, ఆయన ప్రార్థన చేయడమే. కాబట్టి పిల్లారా, ఆపద సమయం అంటే ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన ప్రతిదండన చేయడానికి, అంటే ప్రతిగా దండించడానికంటే ఎవరైతే నీతిమంతులైతే శిక్షించారో, ఎవరైతే మెస్సిని సిలువ వేశారో రోమన్ క్యాథలిక్ సంఘాన్ని శిక్షించడానికి. ఎందుకంటే ప్రవక్తలు చంపింది మెస్సీని కూడా చంపింది రోమన్ క్యాథలిక్ సంఘమే, అనేక మంది క్రైస్తవులు చంపింది రోమన్ క్యాథలిక్ సంఘమే, అనేక మంది కొట్టింది కూడా రోమన్ సంఘమే. అందుకని కొట్టిన వాడిని మనకు తిరిగి కొట్టుటకు ఆయన శ్రమ కాలంలో ఆయన రాబోతున్నాడు. అదే ఆపద రాబోతుంది, అదే 6వ ముద్ర. అందుకనే ఇప్పుడు మనకు ఆపద రాబోతుందని చెప్పి, ఆపద దినములో ఉన్నామని చెప్పి లోకాల స్వార్థ ద్వారాలు మూయబడ్డాయి. ఇది ఆపద దినము, ఇది తప్పించుకునే సమయమని మిఖాయేలుగా ఇప్పుడు మన యొక్క కూడా ఆయన తప్పించుకుని వచ్చారు. ఆయన నామనిస్తారు, ఆయనే మరలా యూదుల పక్షంలో కూడా నిలబడతారు. 1,44,000 మంది పేర్లు ఆ గ్రంథంలో ఉన్నాయి. అదే గొర్రెపిల్ల జీవ గ్రంథం. మన పేర్లు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉన్నాయి. అందుకనే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వారు మాత్రమే తప్పించుకుంటారట. చూడండి, అధిపతి మిఖాయేలు వచ్చును, అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికనే కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల్లో 100 మంది దాఖలైన వారు తప్పించుకుంటారు. చూడండి, గొర్రెపిల్ల జీవితం ఎవరి పేర్లు రాయబడ్డారు వారు మాత్రం వాక్య ప్రకారం నడుస్తారు, వారు మాత్రం వాక్యం కోసం నిలబడతారు, వారు మాత్రమే ఆపదలు నడివి రాబోయే శ్రమకాలం నుండి చుక్క తర్వాత ఏమని చెప్పండి? శ్రమకాలమే ఉంది. చుక్క తర్వాత శ్రమకాలం తప్ప మరి ఏమీ లేదు. శ్రమకాలం నుండి తప్పించుట కొరకై ఆయన ప్రధాన దూతగా, ప్రధాన నక్షత్రముగా, మిఖాయేలుగా మన యొక్కకు వచ్చాడు. ఈ మిఖాయేలే మరలా వెళ్ళి ఆయన యూదుల పక్షంగా నిలబడతాడు. ఎందుకంటే ఆపద నుండి మనల్ని తప్పించేవాడు ఆయన, ఎందుకంటే రక్షించేవాడు ఆయనే అని బైబిల్ చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మిఖాయేలు వచ్చింది. మరి సమాజంలో నిద్రించిన అనేకులు మేల్కొందురు, కొందరు నిత్య జీవము అనగా అనుభవించుడును, కొందరు నిందపాల గుడుగును, నిత్యముగా హేళన గుడుగును మేలుకొందురు. అలాగే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించదురు. కాబట్టి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు వారు నక్షత్రంలోనే నిరంతరము ప్రకాశిస్తారు, నిత్యము ప్రకాశిస్తారు. అందుకని అపోస్తలులు వీళ్ళందరూ కూడా ఆయన అనుసరించినట్లు వాళ్ళ సువార్త ద్వారా తిప్పారు. కాలం అదే జరిగింది. అందుకనే వాళ్ళ నక్షత్రములను పిలవడం జరిగింది. వాళ్ళు కూడా రేపు నక్షత్రాలు, యోగంలో రాయబడింది నక్షత్రములు వాళ్ళే. వాళ్ళు ఇదే చెప్పాడు అన్నమాట, మనందరూ నక్షత్రంలో ఉన్నాము. కాబట్టి ఈ నక్షత్రం వేరు, ఆ నక్షత్రాన్ని అదైనా 7 సంఘాల 5 రకాల పరిచయంలో ఉన్నవారు ప్రధాన క్షమించండి కాపర్లు, ఉపదేశకులు, ప్రవక్తలు, ఇలాగూ అపోస్తులు, ఇలాగ 5 రకాల పరిచయంలో ఉన్నవారు అందరూ కూడా నక్షత్రాలు అన్నమాట. అనేకులను ఏం చేశారు చెప్పండి? నీతి మార్గం అనుసరించినట్లు, బాప్తిజం పొందినట్లు ఏమంటే అపోస్తులు బోర్లైపు తిప్పేవాడు. వాళ్ళే నక్షత్రాన్ని పిలవడం జరిగింది. వాళ్ళే విశ్వాసులు, వాళ్ళే ఆ యొక్క వర్తమానం నమ్మిన వారే
బైబిల్ చెప్తుంది, మనం నక్షత్రములు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి మిఖాయేలు వచ్చారు కాబట్టి ప్రధాన నక్షత్రము రేపు నక్షత్రము ఇప్పుడు తెల్లవారుజామున వచ్చి ఇప్పుడు మృతులను మొదటగా లేవుస్తారు. హల్లెలూయా. తర్వాత సజీవులైన నక్షత్రం అనే మనము ఆయన వధువు, ఆమె కూడా ఒక నక్షత్రం బైబిల్ చెప్తా ఉంది. ఆమె ఏం చేస్తేప్పుడు తెల్లవారుజామున నిద్ర లేవుస్తారు. హల్లెలూయా. నక్షత్రములన్నీ కూడా ఏం చేస్తాయి? నిద్ర లేచి అంటే పైకి ఎత్తబడి నిరంతరం ప్రకాశిస్తూ ఉంటారు. ఆరిపోరు. అందుకని ఇప్పుడు మిఖాయేలుగా ఆయన మనతో ఉన్నాడు. అందుకని ఎప్పుడు లేనటువంటి భయంకరమైన ఆపద భూమి మీదకి రాబోతా ఉంది. శ్రమలు రాబోతున్నాయి. అందుకనే మనము పిల్లారా ఇప్పుడు మిఖాయేలు యొక్క కాలము, ప్రధాన పోతైన మిఖాయేలు కాలమును ఈ తెల్లవారుజామున మనం ఉన్నాము. ఆయనే మెస్సయ్య, ఆయనే దావీదు నక్షత్రము, ఆయనే రేపు నక్షత్రము. ఇప్పుడు మృతులను సజీవులను లేచేటువంటి కాలములు. అందుకని పిల్లారా మీరు ఒకసారి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము చూడమ్మా. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం మనం చూద్దాం. మృతులు సర్వశక్తిమంతుల కుమారుని శబ్దము ఇను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చినది, దాన్ని వినువారు జీవింతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. తండ్రి ఎలాగూ తనంతో తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతో తానే జీవం గలవాడు ఎందుకు కుమారునికి అధికారమును గ్రహించను. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారమును గ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆ శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానములకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానములకు బయటకు వచ్చారు. అందుకనే ఇప్పుడు పిల్లారా ఒక శబ్దము వినపడతా ఉంది. అదే ప్రధాన దూత శబ్దము, అదే కడబూర ధ్వని, అదే మిఖాయేలు యొక్క స్వరమే, మిఖాయేలు యొక్క స్వరమే ప్రధాన దూత శబ్దం. అందుకని ప్రధాన దూత శబ్దము అదే మిఖాయేలు. మృతులు లేపబడేటువంటిది ఈ స్వరం వలనే, అదే కడబూర స్వరము, సజీవులు లేపేటువంటి స్వరము. అందుకని మృతులను సజీవులను ఒకే కాలంలో లెగుస్తారని బైబిల్ చెప్తుంది. మృతుడైన దానియేలు నిద్ర మేల్కొన్నాడు. అవునా? నిద్ర మేల్కొన్నాడా లేదా? నేను లాజరు నిద్ర మేల్కొని వెళుచున్నాను అన్నాడు బైబిల్. అవునా? లాజరుని నిద్ర మేల్కొని వెళుచున్నాను అన్నాడు ఆయన. అలాగే మనం నిద్ర మేల్కొనేలా అయినని తెలుసుకోండి బైబిల్ చెప్తారు. అంటే నిద్ర మేల్కొని వేళలో మృతులను, ఎందుకంటే లాజరు మృతులు ఉన్నాడు, మృతులైన లాజరు కూడా నిద్ర మేల్కొన్నాడు. నిద్ర మేల్కొన్నాడు తెల్లవారుజామున. అలాగే తెల్లవారుజాముననే లోతు రక్షించబడ్డాడు, దానియాలు పైకి తీయబడ్డాడు. మనం కూడా తెల్లవారుజామున పైకి ఎత్తబడతాం. మృతులు కూడా మరి మెస్సీ కూడా తెల్లవారుజామునే సమాధి నుండి పైకి లేచాడు. ఆయన రెండవ రాకడలో కూడా లోకకాలంలో జరిగినటువంటి జరుగుతారు బైబిల్ చెప్తుంది. లోకంలో తెల్లవారుజామున రక్షించబడ్డారు కాబట్టి నీతిమంతులను అంటే సజీవులను, మృతులను అంటే మృతులను సజీవులను నిద్ర మేల్కొని వాళ్ళని లెగుస్తారు తప్ప వేరే కాలాల్లో లేవరు. అందుకని మొదట మృతులు లెగుస్తారు, ఆ తర్వాత సజీవులు లెగుస్తారు. అంటే మార్పు చెందుతారు. అందులో ఏకంగా వెళ్ళిపోతారంటే వారు ఏకంగా కొనిపోబడేది ఆ సమయమే, తెల్లవారుజాము సమయమే. వేరు వేరు సమయాల్లో కాదు, వేరు వేరు కాలాల్లో కాదు, ఒక సమయంలోనే
ఎత్తబడతారు తప్ప ఏ కాలాల్లో ఎత్తబడరు. కాబట్టి పిల్లారా, నువ్వు ఆలోచన చేయాలి. ఇప్పుడు మిఖాయేలు ఆయన వచ్చాడు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వారు ఈ యొక్క సర్వాంగ కవచం అంటే వాక్యాన్ని ధరించుకొని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాక్యమే వాక్యమే వాక్యమే, మరేమో వాళ్ళ హృదయాల్లో ఉండదు. వాక్య ప్రకారంగా నడుస్తారు. ఆ వాక్యం పట్టుకున్నటువంటి వారు ఈ చివరి కాలంలో ఈ మిఖాయేలు స్వరములు వినగానే, ఏ నక్షత్రం ప్రధాన దూత శబ్దములు వినగానే మృతులు లభిస్తారు. అలాగే ఈ యొక్క వధువు కూడా ఏం జరిగి చెప్పండి, ఈ ఆపద్దినములు సమస్తమును నెరవేరుస్తుంది. ఎందుకు నెరవేరుస్తుంది? నెరవేర్చకపోతే విడిచిపెట్టబడతాననే భయం. నెరవేర్చకపోతే పాపులతో పాటు మత్స్యాల సంఘాల వాళ్ళతో పాటు నేను కూడా శిక్షించబడతానేమో, అన్యులతో పాటు నేను కూడా వినోబడి నరకాన్ని తోసేయబడతానేమో. ఇది తెల్లవారుజాము, ఇది తప్పించుకునే సమయము. ఇప్పుడైనా నేను సమస్తము నెరవేర్చకపోతే ఆపదలో పడిపోతానని భయపడి ఆమె సమస్తమును కూడా నెరవేరుస్తుంది. అలా భయపడి సమస్తం ఆయనకు భయపడి సమస్తం నెరవేరుస్తున్నారంటే వారు నిజంగా ఆయన పడుతారు. గొర్రెపిల్ల జీవగ్రంథంలో వారి పేరు కాదు, వాక్యం విని కూడా ఆయన మిఖాయేలుగా వచ్చాడని తెలిసి ఉండి కూడా, ఇది ఆపద్దినమని తెలిసి ఉండి కూడా లోకములకు సువార్త ద్వారాలు భూయబడ్డాయి. ఇది మనం ఎక్కిరమని పిలిచే కాలమే తప్ప సంఘశాఖల గురించి బాధ్యతమనే కాలం కాదు. పైకి ఎక్కిరమనే కాలంలో లోకములకు ఆయన సువార్త ప్రకటించడు. లోకముల సువార్త ప్రకటించి ఎవరైనా సువార్త విని వచ్చి సిద్ధపడ్డారో వారు ఎక్కిరమని పిలిచే కాలమే. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కిరమని పిలుస్తూ ఉన్నారు కనుక ఈ ఎక్కిరమని స్వరములు విని నిద్ర మెడుకొని ఆమె సమస్తమును నెరవేర్చి ఆపదలను తప్పించుకుంటుంది. వీరి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడి సమస్తమును పాటించే సమయం ఇదే. ఏ ఒక్కదాన్ని మీరిపోయినా ఆయన రాజ్యానికి రావు. చాలా ఖచ్చితంగా చెప్పడానికి కారణం అది. నువ్వు అన్ని నెరవేర్చి ఆమె విషయంలో నిర్లక్ష్యంలో రావు. ఎందుకంటే ఆయన వాక్యానికి నువ్వు పూర్ణముతో పూర్ణాత్మతో ఆమెను కానీ అన్ని చెప్పడం లేదు. ఎందుకంటే బ్రహ్మ గారు ఆత్మ కలిగిన వ్యక్తి ఆయన వాక్యములకు ఆమె చెప్తాడన్నారు. ఆయన అలవాటుగా ఏదో ఆమె అంటున్నా ఉసూరు మొక్క వేసుకుని, ఉసూరు మొక్కతో చెప్పొద్దు, పరిశుద్ధాత్మ యొక్క ముఖముతో చెప్పాలి. ఎందుకని ఆమెనగా ఆయనకు నువ్వు ఏకీభవించడం, ఆయన వాక్యానికి ఏకీభవించడం, అలాగే జరుగుడు రాక అన్నది ఆమెనంటే వాళ్ళు నరకంలో పడుతారంటే అలాగే జరుగుడు రాక ఆమెనగా నువ్వు వెనక ముందు ఆలోచిస్తుంటావు. ఎలాగైనా కాబట్టి పిల్లారా, అందులో మిఖాయేలుగా వచ్చాడు. ఆపద్దినములో ఉన్నావు, యుద్ధోపకరణములు. ఎవరైతే ఈ చివరి కాలంలో పిల్లారా లోకాన్ని ఎదిరించి, లోకాశని ఎదిరించి, సమస్తమును ఎదిరించి ఈ చివరి కాలంలో సమస్తాన్ని పాటించగలగాలి. నువ్వేమో నువ్వు కొన్ని ఎదిరించు. గదైనా నీ జీవితంలో నువ్వు ఎవరిని ఎదిరించాలి? చీకటిని ఎదిరించు. నేను ఎప్పుడు కూడా చీకటిని ఎదిరిస్తే పాపాన్ని ఎదిరించి, నీ పాపం అంతకుండా పాపాన్ని ఎదిరించి నీవు సమస్తము నెరవేర్చి పరిశుద్ధులుగా నిలబడు. అతి పరిశుద్ధులుగా నిలబడు ఆయన నమ్మకం. అందుకని సమస్తం నెరవేరిస్తే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం వస్తుంది తప్ప నువ్వు సమస్తం నెరవేర్చకపోతే నువ్వు నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం రాదు. ఏమి కలిగి ఉండదు. సహనం కలిగి ఉండమంటే సహనం కలిగి ఉండవు. కోపం ఉండకూడదంటే కోపం ఉండదు, కోపం మానవు. ఈర్ష్య ఉండకూడదంటే మానవు. ముఖం తిప్పుకోవద్దు, ముఖం మార్చుకోవద్దంటే వాళ్ళు రాగానే ముఖం తిప్పుకుంటావు, బుర్ర తిప్పుకుంటావు. మానవు నువ్వు నెరవేర్చట్లేదు. దయ్యం నీలో ప్రవేశిస్తేనే ఎవరైనా సహోదరు మందిరానికి ఎవరైనా వస్తుంటారు, ఎవరైనా వచ్చి ప్రార్థన తీసుకుంటారు, ఎవరైనా వాక్యం వింటారు. కానీ వచ్చే వాళ్ళని చూసి ముఖం తిప్పుకోవడం, బుర్ర తిప్పుకోవడం, వీళ్ళు ఎందుకు వచ్చారా అంటే ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నావు? ముఖం తిప్పుకొని అడ్డగిచ్చేస్తున్నాం. బుర్ర తిప్పుకొని ఏం చేస్తారో చెప్పండి, అడ్డగిచ్చేస్తున్నాం. అందువల్ల వీళ్ళు దయ్యం పని చేస్తుంది. నువ్వు మారట్లేదు.
ఇది చెప్పిన ఆ బొండు తిప్పుకోవడం బాగలేదు, మీరు ముఖం తిప్పుకోవడం మారలేదు. అది ఎక్కడి నుండో వంశ పారిపోయింది, అక్కడెక్కడో వచ్చేసింది. కానీ మెస్సియా అలాంటి పనులు చేయలేదు, అపోస్తలుడు చేయలా. కానీ మీరు ఎక్కడో లోకమో అందించుకున్నావు. కానీ ఆ జబ్బు అది సహోదరి మీద ప్రయోగం చేస్తున్నావు, అందులో నువ్వు విడిచిపెట్టిపోతావు, మారట్లేదు. కాబట్టి బైబిల్ ఏదో చెప్తుంది, ప్రేమ లేని వాడు ఆయన రాజ్యంలోనికి ప్రవేశించలేడు. అందుకని సమస్తం నెరవేర్చేదంటే ఏదో సమస్తము ప్రేమతో చేసేది. రాజ్యాన్ని చేరాలని ప్రేమ, ఆయన రాజ్యంలో ఉండాలని ప్రేమ. ఉగ్రతను తప్పించుకోవాలి, శిక్షించబడతానేమో, ఉగ్రతలో పడిపోతానేమో, ఎందుకు నువ్వు వాళ్ళ మీద కాబట్టలేదు, ఎందుకు వాళ్ళ మీద గొడవ పెట్టుకోవట్లేదు, ఈ సమాధానం ఉండడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు, ఎందుకు వాళ్ళ మీద నువ్వు నీ బలవంతో ఉపయోగించి గుడ్డడోలే తనడోలే, ఎందుకని శిక్షించబడతానేమో, విడవబడతానేమో అనే భయం, నరకంలో తులసిలో పడతానే భయం. ఆయనతో ఉండాలి నా ప్రేమను బట్టి నువ్వేం చేస్తావు, ఆ వాక్యాన్ని నువ్వు పాటిస్తూ ఉన్నావు తప్ప ప్రేమ లేని వాడు వాక్యాన్ని పాటించు. అందువల్ల ఆపదలు ఎవరు తప్పించుకుంటారు? ఇక్కడ ఏదో చెప్తున్నాడు, ఆ గ్రంథంలో రాయబడిన వారి ఆ మిఖాయిలు వచ్చినప్పుడు తప్పించుకుంటారంటే మూర్తులలో సజీవులుగా నక్షత్రములైన వారు తప్పించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మొదలు కూడా నక్షత్రం అంటే ఎస్తేరు ఏమైనా అర్థం ఏం చెప్పండి, నక్షత్రం. అంత మాత్రం చేత బోధకురాలని అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే బెల్లంగారు అంటారు, వధువు అంటే ఒక వ్యక్తి కాదు, వధువు అంటే ఒక వ్యక్తి కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది జనుల యొక్క వేలాది అనగా ఆయన నమ్మిన వారి ఆ జనుల యొక్క ఆ జనులే వధువు అని చెప్పాడు ఆయన. అది కావాలంటే మీరు మొదటి ముద్ర 99 వచ్చిన పేరాలో కనపడతాయి. వేలాది మంది విశ్వాసులే ఆయన వధువు అని చెప్పాడు. కాబట్టి వేలాది మంది విశ్వాసులు నక్షత్రాలు బెన్నగారు చెప్పాడు, ఉదయ నక్షత్రములు కూడి పాడగా. ఇక్కడ కూడా వాళ్ళు ఇంతకుముందు 2000 సంవత్సరాలు అనేకులని ఆయన తిప్పిన నక్షత్రాలు వారు. ఇప్పుడు వధువు మౌనంగా ఉంది, సింహము గర్జిస్తూ ఉండగా మిఖాయేలే శ్రీమై ఉన్నాడు కనుక న్యాయాధిపతి రంగం మీదకి వచ్చి తీర్పు తీరుస్తూ ఉండగా, అందుకనే మోషే అంటాడు, ఆయన వచ్చి తీర్పు తీర్చబోతున్నాడు కనుక మీరు ఓరక నిలిచి చూడండి, ఆయన మిమ్మల్ని రక్షించినప్పుడు ఓరకగా ఉండండి. ఆయనతో సైన్యులు నాశనించేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. మీరు ఓరక నిలిచి చూడండి, ఆయన కలుగు చేయవచ్చని మీరు చూస్తారన్నాడు. వాదువు లోకమును సువార్త ప్రకటించకుండా ఆ నక్షత్రములు అనేకులు ఆయన తిప్పిన నక్షత్రాలు సువార్త ప్రకటించడం మానివేసి రేపు నక్షత్రం చూసే కాలం ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనము చాలా ధన్యులము, వాక్యం మనము చాలా ధన్యులము. చివరి సమయంలో ఉన్నాము, చివరి కాలంలో ఉన్నాము. ఇప్పుడు మనం ఆపద నుండి తప్పించుకునే కాలంలో ఉన్నాము. అందుకనే మనం ఆపద పడతా ఉంటే ఆయన చూసి సంతోషించేవాడు కాదు. అందుకనే ఆయన సంతోషించేవాడు కారణం వల్లే మన పట్ల ఆయన ప్రేమ కలిగిన వాడే. ఎందుకంటే మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆ భయంకరమైన శ్రమ కాలంలో, ఆ ఆపదలో, ఆ నరకములో పడకుండా ఆపద నుండి తప్పించుకు కొరకై ఆయన గొర్రెపిల్ల జీవితంలో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళు వినిపించుడు కొరకై ఆయన తెల్లవారుజామున ఆయన వచ్చాడు. కాబట్టి ఎవరి కోసం అయితే వచ్చాడో వారు మాత్రమే సమస్తము నెరవేర్చిన వారై నిలబడతారు. ఏ ఒక్క వాక్యంలో నువ్వు లేకపోయినా నువ్వు రావు. ఎందుకంటే సమస్తం నెరవేర్చిన వారి యోగ సమస్తం నెరవేర్చారు కాబట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ జీవితాల్లో ఎక్కడ కూడా ఎవరిని ఏ విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు పిల్లారా వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు తప్ప ఎక్కడ కూడా మోషేని ఎదిరించినట్లు కానీ, లేకపోతే ఎక్కడైనా కానీ దేన్ని వాక్యాన్ని ఎక్కడ ఎదిరించినట్టు కానీ ఎక్కడ కనబడదు. నువ్వు కూడా ఆయన వాక్యాన్ని ఎదిరించొద్దు, లోకాన్ని ఎదిరించు, పాపాన్ని ఎదిరించు, నీ హృదయంలో వచ్చే ఆలోచనలు ఎదిరించు, నీ హృదయంలో వచ్చే పుట్టేటువంటి దురాలోచన. ఎందుకంటే హృదయంలో ఉండే పుడతాయి అన్ని కూడా నీ హృదయంలో ఉన్న దాన్ని ఎదిరించాలి. ఎందుకని లోపల పోరాటం అంటారు దాన్ని.
మీరు అర్థమైందా? ఎందుకంటే వేపు చుక్క హృదయంలో ఉదయించడం ద్వారా హృదయంలో అపవిత్రపరచడానికి, హృదయంలో పుట్టేవి నిన్ను అపవిత్రపరిచేవని, నోట్లో మనుషులు అపవిత్రపరచవని బైబిల్ చెప్తుంది. కాబట్టి అందువల్ల ఈ చివరి కాలంలో నీ హృదయంలో పుట్టే దురాలోచనలు, అసూయ, కామము, కక్ష ఆ హృదయంలో పుట్టకుండా ఏం చేయాలి చెప్పండి? ఎదిరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే హృదయం శుద్ధిగా ఉంటుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ఆయన చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వెలుపట పోరాటములు, లోపల పోరాటములు కావాలి. అందుకని ఇప్పటి వరకు సంఘ శాఖతో, మత్స్యాఖ సంఘాలతో, దుర్బోధులతో ఈ నక్షత్రాలు పోరాడాయి. ఇప్పుడైనట్లయితే మరణంతో పోరాడుతున్నాయి. మరణమైన విడుదల కొరకు శరీరంతో పోరాడాలి. నువ్వు ఇప్పుడు శరీరేచ్ఛలతో పోరాడు, శరీర ఆశలతో పోరాడు. ఈ శరీరాన్ని విడుదల పొంది ఎత్తబడే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. మత్స్యాఖ సంబంధమైన దుర్బోధనలు ఖండించే కాలం అయిపోయింది. అర్థమైందా? ఇప్పుడు మనము ఎక్కిరమ్మనే స్వరము కాలంలో మనం ఉన్నాము. అందుకని ఈ కాలంలో బుద్ధి కలిగిన కన్యకలెవరు, బుద్ధి లేని కన్యకలెవరు తేటపరచబడతా ఉంది. బుద్ధి కలిగిన కన్యకలనగా వేకో చుక్క వర్తమానం, బుద్ధి లేని కన్యకలనగా ఈ వర్తమానము తిరస్కరించిన వారు. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. మనం చివరి సమయంలో ఉన్నాం. కాబట్టి మికాయేలు, దానియేలు కూడా చెప్తూ ఉన్నాడు. ఆ మికాయేలు ఆయన వచ్చినప్పుడు పిల్లారా ఆ జనుల పక్షంగా నిలబడతాడు, యూదుల పక్షంగా. అలాగే లేఖనాలు మనం పరిశోధన చేసి చూసినప్పుడు మన పక్షంగా ఆయన నిలబడతాడని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు ఆయన వచ్చి మనల్ని ఆపద్దనమైన బయలుపరిచి, ఆపద సమయంలో బయలుపరిచి లోపు వాళ్ళని తప్పించుకునే రీతిగా ఈ తెల్లవారుజామున మీరు తప్పించుకోండి మనం బోధిస్తూ ఉన్నవాడు ఆయన. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం.